హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను ప్రాడిజీ ఫైనాన్స్ నుంచి ఎడ్యుకేషన్ లోన్కి ఎట్లా అప్లై చేయాలో చూపిస్తాను. అసలు ఈ ప్రాడిజీ ఫైనాన్స్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది అని మొత్తం క్లియర్గా ఒక వీడియో చేసిన. ఆ వీడియోని నేను ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అవసరం పడితే చూడండి. ఇక మనం ప్రాడిజీ ఫైనాన్స్లో అప్లై చేయడానికి ఫస్ట్ మీరు మీ బ్రౌజర్ను ఓపెన్ చేసి ప్రాడిజీ ఫైనాన్స్ అని సెర్చ్ చేయండి. ఈ వెబ్సైట్ను ఓపెన్ చేయండి. ఈ పేజ్ది డైరెక్ట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతా. మనకి ఇంకా ఈ వెబ్సైట్లో ఏం అకౌంట్ లేదు కాబట్టి టాప్ రైట్లో అప్లై నౌ అనే బటన్ పైన క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మీ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ మా గురించి మీకు ఎట్లా తెలిసింది రాబాయ్ అని అడుగుతారు, ఏదో ఒకటి పెట్టేసేయండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ది ఒక చెక్ బాక్స్ వస్తుంది, అది టిక్ చేయండి. ఈ సెకండ్ చెక్ బాక్స్ ని టిక్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ప్రమోషన్స్ కోసం వాడుకుంటారు. నెక్స్ట్ ఇక క్యాప్చా కంప్లీట్ చేసేసి కింద క్రియేట్ అకౌంట్ బటన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఎంటర్ చేసిన మెయిల్ ఐడికి ఒక కన్ఫర్మేషన్ లింక్ వస్తుంది. ఆ మెయిల్ లా కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ బటన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి క్యాప్చా కంప్లీట్ చేసి సైన్ ఇన్ బటన్ పైన క్లిక్ చేయండి. ఈ పేజ్ కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ స్టార్ట్ ఎ న్యూ లోన్ అప్లికేషన్ బటన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేసేసి కింద గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ప్రస్తుతం ఏ కంట్రీలో ఉన్నారో అని అడుగుతుంది, ఇండియా సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఉండే స్టేట్ అడుగుతుంది, మీ స్టేట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నేను తెలంగాణలో 3 years అయింది, లాస్ట్ 22 years నుంచి ఉంటున్నా కాబట్టి ఎస్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొడుతున్నా. నెక్స్ట్ మనకి ఏమేమి సిటిజన్షిప్స్ ఉన్నాయి అని అడుగుతుంది. ఆధార్ కార్డు తప్ప ఏం లేదు కాబట్టి ఇండియా సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ మీ హోమ్ కంట్రీ ఏది అని అడుగుతుంది, ఇండియా సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ మీరు పోవాలనుకుంటున్న యూనివర్సిటీ సెలెక్ట్ చేసేసుకొని కింద నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీరు ఒకవేళ మన పాత ప్రాడిజీ ఫైనాన్స్ వీడియో చూసుంటే అసలు మీ యూనివర్సిటీని వీళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా ఎట్లా చూడాలో మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఒకవేళ వీళ్ళు సపోర్ట్ చేసే యూనివర్సిటీ లిస్ట్ లో మీరు పోదామనుకుంటున్న కాలేజ్ లేకపోతే అన్ఫార్చునేట్లీ మీకు వీళ్ళ దగ్గర నుంచి లోన్ రాదన్నట్టు. మనం రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు కన్సిడర్ చేసి యాడ్ చేస్తామో అని అంటారు, బట్ ఎట్లన్నా వాళ్ళు ఇమీడియట్ గా యాడ్ చేయరు కాబట్టి ఆ ఆప్షన్ మనకి అంత యూజ్ కాదు. నెక్స్ట్ మీ కోర్స్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీ కోర్స్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ టర్మ్ కి పోదాం అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, మీ పాస్పోర్ట్లో ఉన్నట్టు ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టేసేయండి. ఇప్పటి వరకు మీరు ఎంటర్ చేసిన యూనివర్సిటీ డీటెయిల్స్ అండ్ వేరే డీటెయిల్స్ బేసిస్ పైన అసలు మీరు ప్రాడిజీ ఫైనాన్స్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ కి ఎలిజిబుల్ కాదా అని చూపించేస్తారు. సో ఈ పేజ్ కి రాగానే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పాస్పోర్ట్లో ఉన్నట్టు ఎగ్జాక్ట్ గా మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద కొట్టేయండి. తర్వాత మీ కరెంట్ అడ్రస్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ మీద కొట్టేయండి. తర్వాత మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద కొట్టేయండి. ఒకవేళ మీరు ఇక్కడ లిస్ట్ చేసిన ఎగ్జామ్ ఏదైనా రాసి ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ మెన్షన్ చేసిన టెస్ట్లో ఏం రాయకపోయినా కానీ మనకేం ఫరక్ పడదు. డైరెక్ట్ ఇక్కడ హ్యావెంట్ టేక్ ఎ టెస్ట్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. నేను రాసిన కాబట్టి జిఆర్ఈ సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొడుతున్నా. తర్వాత జిఆర్ఈ స్కోర్ ఎంటర్ చేయమంటది. స్కోర్ ఎంటర్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత నా పేరు మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయా అని అడుగుతుంది. నా పేరు మీద ఏం లేవు కాబట్టి కింద డోంట్ ఓన్ ఎనీ అసెట్స్ అనే బటన్ పైన క్లిక్ చేస్తున్నా. తర్వాత నాకు ఇంకేమైనా లోన్స్ ఉన్నాయని అడుగుతుంది. నాకేం లోన్లు లేవు కాబట్టి నో మీద క్లిక్ చేసి నెక్స్ట్ కొడుతున్నా. నెక్స్ట్ ఒకవేళ మీ క్రెడిట్ కార్డులు ఉంటే ఆ క్రెడిట్ కార్డులది అవుట్ స్టాండింగ్ క్రెడిట్ కార్డ్ డెప్ట్ ఏంది అని అడుగుతుంది. ఈ పాయింట్ ని నేను ప్రాడిజీలతో కనుక్కున్నా. అవుట్ స్టాండింగ్ క్రెడిట్ కార్డ్ డెప్ట్ అంటే మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ కాదు, జస్ట్ మీ క్రెడిట్ కార్డ్ కి ఏదైనా అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉంటే మాత్రమే అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ ప్రాడిజీ ఫైనాన్స్ లో అప్లికేషన్ పెట్టడానికి నేను మస్తు సార్లు ట్రై చేసిన. సో నా ఎక్స్పీరియన్స్ లా ఇక్కడ మనకి క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ డెప్ట్ ఏమి లేదు అంటేనే మనకి కొంచెం మంచి ఆఫర్ ఇస్తున్నారు. సో ఒకవేళ మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ బిల్ ఇంకా కట్టకపోతే ఫస్ట్ ఆ బిల్ కట్టేసేయండి. సో నా కేసులో అవుట్ స్టాండింగ్ క్రెడిట్ కార్డ్ డెప్ట్ ఏం లేదు కాబట్టి కింద డోంట్ హ్యావ్ ఎనీ అవుట్ స్టాండింగ్ క్రెడిట్ అని సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఒకవేళ మీకు ఏమి వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోతే కింద డోంట్ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ మీద క్లిక్ చేయొచ్చు. నా కేసులో నేనైతే 11 months అని సెలెక్ట్ చేస్తున్నా. నేను ఇంకా జాబ్ రిజైన్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఆర్ యూ కరెంట్లీ ఎంప్లాయిడ్ అంటే ఎస్ అంటున్నా. నెక్స్ట్ ఇక్కడ మీ మంత్లీ శాలరీ ఎంత అని అడుగుతుంది. ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ కంపెనీ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ఆఫీస్ ఏ కంట్రీలో ఉంది అని అడుగుతుంది. ఇండియా సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ కంపెనీ ఎప్పుడు జాయిన్ అయినావో, ఎప్పుడు లీవ్ అయిదాం అనుకుంటున్నావో అని అడుగుతుంది. సో ఆ డేట్లు సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీకు ఆల్రెడీ ఏదైనా జాబ్ ఆపర్చునిటీ దొరికేసిందా అని అడుగుతుంది. నా కేసులో అట్లాంటివి ఏం రాలేవు కాబట్టి నో సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొడుతున్నా. నెక్స్ట్ ఈడ వీళ్ళ రికార్డ్ ప్రకారం ఓవరాల్ నీ ఎడ్యుకేషన్ పీరియడ్ అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఒక ఎస్టిమేట్ ఇస్తారు. ఇప్పటి వరకు మనం I-20 అమౌంట్ కానీ ఇంకా ఏ అమౌంట్ అసలు ఎంటర్ చేయలేదు. వీళ్ళే డైరెక్ట్ గా వీళ్ళ డేటాబేస్ నుంచి ఆటోమేటిక్ గా ఫెచ్ చేసుకొని ఒక ఎస్టిమేట్ ఇచ్చేస్తారు. సో వీళ్ళ లెక్క ప్రకారము నా మొత్తం కోర్స్ కి $97,000 అవుతుందంట. బట్ I-20 అమౌంట్ ప్రకారము $80,000 అవుతుంది అన్నారు.
సో ఇట్లా వీళ్ళు మీకు అయ్యే ఖర్చుది ఎస్టిమేట్ చూపిస్తారు. కిందికి వచ్చి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఏమైనా స్కాలర్షిప్స్ కానీ లేదంటే వేరే లోన్స్ కానీ ఏమన్నా వచ్చినాయి అని అడుగుతుంది. నాకు అట్లాంటి ఏం రాలేవు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫండ్స్ ఫ్రమ్ దీస్ సోర్సెస్ యెట్ అని అంటున్నా. ఇప్పటిదాకా వాడు ఇచ్చిన $97,000 ఎస్టిమేట్ ని వీళ్ళు 2 years కింద డివైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఇయర్ కి దాంట్లో సగం అంటే $48,000 దాకా ఇస్తారంట. బట్ I-20 అమౌంట్ ప్రకారం అయితే మనకి 1 year కి $39,000 అనే ఉంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే వీళ్ళ దగ్గర నుంచి కనీసం $15,000 తీసుకోవాలంట. నేనైతే మాక్సిమం అమౌంట్ ఎంటర్ చేయమని సజెస్ట్ చేస్తా. ఒకవేళ మీరు వీళ్ళు ఇచ్చిన ఎస్టిమేట్ కంటే తక్కువ అమౌంట్ కావాలి అని రిక్వెస్ట్ చేస్తే ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి వీళ్ళు ఫైనాన్షియల్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ చూపిమని అడుగుతారు. సో అది చూపించడానికి మళ్ళీ మీరు ఆ రిమైనింగ్ అమౌంట్ పైసలు బ్యాంక్ లో డిపాజిట్ చేసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆ సర్టిఫికేట్ ని వీళ్ళకి అప్లోడ్ చేయాల్సి ఉంటది. బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ అనే కాదు, ఇంకా వీళ్ళు ఇట్లా 2-3 ఆప్షన్లు కూడా ఇస్తారు. మనం ఎంత అమౌంట్ ఎంటర్ చేసినా గానీ లాస్ట్ కి మనం తీసుకున్న దానికే మనం ఇంట్రెస్ట్ కడతాము. సో ఇదంతా సోదెందుకు అని చెప్పేసి నేను మాక్సిమం అమౌంట్ నే ఎంటర్ చేయమని సజెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ సెక్షన్ లా వీళ్ళు ఇచ్చిన మాక్సిమం అమౌంట్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ 2 సెక్షన్లలో 0 పెట్టి నెక్స్ట్ కొట్టేయండి. తర్వాత సెకండ్ ఇయర్ కి కూడా సేమ్ అదే అడుగుతుంది. మళ్ళీ డీటెయిల్స్ అన్ని సేమ్ అట్లనే పెట్టేసి నెక్స్ట్ మీద కొట్టేయండి. తర్వాత మీరు ఏదైనా లోన్ డిఫాల్ట్ చేసిరా అని అడుగుతుంది. నేనేం చేయలే కాబట్టి నో మీద సెలెక్ట్ చేస్తున్నా. నాకేం క్రిమినల్ రికార్డులు కూడా లేవు కాబట్టి నో సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత వీళ్ళు ఇంట్రెస్ట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో చూడడానికి ఒక ఆర్టికల్ ది లింక్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ అంతా ఒకసారి చదివేసి ఇక్కడ చెక్ బాక్స్ మీద టిక్ చేసి నెక్స్ట్ కొట్టేయండి. తర్వాత నేనేం బ్యాంక్ క్రప్ట్ కాదు కాబట్టి మళ్ళీ ఇక్కడ టిక్ చేసి నెక్స్ట్ మీద సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ కాగానే ఇమ్మీడియట్ గా మీకు ఇట్లా ఒక ప్రొవిజనల్ ఆఫర్ వచ్చేస్తుంది. ఇక్కడ మొత్తం మీకు అవైలబుల్ ఉన్న ప్లాన్స్ చూపిస్తారు. ఇక్కడ నా కేసులో అయితే నేను అడిగిన అమౌంట్ ని వీళ్ళు ఇయ్యనికి రెడీగా ఉన్నారు కాబట్టి నాకు ఇట్లా ప్రొవిజనల్ ఆఫర్ చూపించేసింది. కొంతమందికి మనం అడిగిన అమౌంట్ అంతా వీళ్ళు ఇయ్యలేకపోవచ్చు. అట్లాంటప్పుడు వీళ్ళు ఎంతైతే అమౌంట్ ఇద్దామనుకుంటున్నారో అది కాకుండా రిమైనింగ్ అమౌంట్ కి మళ్ళీ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ చూపిమని అడుగుతారు. సో దానికోసం మళ్ళీ నేను ఇంతకు ముందు చెప్పినట్టు బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ కానీ లేదంటే ఇంకేదన్నా వాళ్ళు అడిగిన ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ ని చూపించి కంటిన్యూ చేయొచ్చు. సో ఇక్కడ మొత్తానికి నాకు ఒక 20 years ది ప్లాన్ ఇచ్చిండ్రు. కొంతమందికి 7 years, 10 years, 15 years ప్లాన్స్ కూడా చూపిస్తారు. ఇది ఆటోమేటిక్ గా కంప్యూటర్ జనరేటెడ్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క చూపిస్తుంది. ఇక మనకు అవైలబుల్ ఉన్న ఆప్షన్లని మనం ఎట్లన్నా మూసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సిందే. ఈడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈడ ఇంట్రెస్ట్ రేట్ 8.80 ఉంది అండ్ యాన్యువల్ పర్సంటేజ్ రేట్ 9.61 అని ఉంది. ఈడ మనము ఈ APR ని కన్సిడర్ చేయాలి, ఇంట్రెస్ట్ రేట్ ని కాదు. సో ఈ కేసులో ఇంట్రెస్ట్ ఎంత రాబోయి అంటే 9.61 అని చెప్తా. సో ఇట్లా మీకు కోట్ వచ్చినట్టు మీకు మెయిల్ కూడా వస్తుంది. ఇక్కడ మీరు వీళ్ళు మీకు ఇచ్చిన ప్రొవిజనల్ ఆఫర్ డీటెయిల్స్ అన్ని యూజ్ చేసి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ బటన్ మీద క్లిక్ చేసేయచ్చు. తర్వాత ఇట్లా ఒక పాపప్ వస్తుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటది. ఫస్ట్ స్టెప్ వెరిఫై యువర్ ఐడెంటిటీ అని అంటున్నారు. ఇక్కడ స్టార్ట్ కొట్టేసి మీ పాస్పోర్ట్ ది ఫస్ట్ పేజ్ ఫోటో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీ ఫోటో అప్లోడ్ చేయమని అడుగుతుంది. నేను ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేసేస్తున్నా. అప్లోడ్ చేసి కంప్లీట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ స్టెప్ లా నేను ఒక 2-3 అప్లికేషన్లు పెట్టినా గానీ ప్రతిసారి ఫోటో అప్లోడ్ చేసి నెక్స్ట్ కొట్టంగానే ఇట్లా ఒక ఎర్రర్ పేజ్ వచ్చేస్తుంది. మనం ఇప్పటివరకు ఎంటర్ చేసిన అన్నీ అయితే సేవ్ అయిపోతాయి. బట్ నెక్స్ట్ స్టెప్ కి డైరెక్ట్ ఇక్కడ నుంచి రీడైరెక్ట్ అయితలేదు. సో దానికోసం కొంచెం మీదికి స్క్రోల్ చేసి డ్రాప్ డౌన్ లోకి పోయి మై అప్లికేషన్స్ మీద క్లిక్ చేయండి. ఆడ మీరు ఇంతకు ముందు స్టార్ట్ చేసిన అప్లికేషన్ చూపించేస్తుంది. ఈ పేజ్ లా వెరిఫై యువర్ అప్లికేషన్ బటన్ మీద క్లిక్ చేయండి. వెరిఫికేషన్ ది ఫస్ట్ స్టెప్ అయిపోయినట్టు చూపిస్తుంది. మీ కోడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫైల్స్ టాబ్ లోపలికి పోతే మీకు కండిషనల్ కన్ఫర్మేషన్ లెటర్ కనిపిస్తుంది. ఈ లెటర్ ని మనం I-20 కోసము ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ లాగా చూపించచ్చు. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ లా మనం కంప్లీట్ చేయాల్సిన కొన్ని టాస్క్లు ఉంటాయి. మనం ఈ టాస్క్లని 1 by 1 కంప్లీట్ చేసేయాలి. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే కన్ఫర్మ్ యువర్ స్కూల్ అడ్మిషన్ అంటారు. సో ఈ సెక్షన్ లా మనం మన డెసిషన్ లెటర్ అప్లోడ్ చేసేయచ్చు. I-20 అప్లోడ్ చేస్తే నడవదంట. ఒకవేళ మీ యూనివర్సిటీ వాళ్ళు మీకు డెసిషన్ లెటర్ ఏం పంపకపోతే మీరు మీకు వచ్చిన అడ్మిషన్ మెయిల్ ని సేవ్ చేసి దాన్ని ఇక్కడ అప్లోడ్ చేసేయచ్చు. సో అట్లా డెసిషన్ లెటర్ అప్లోడ్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ స్టెప్ లా క్రెడిట్ రిపోర్ట్ కోసం అడుగుతుంది. ఒకవేళ మీ పాన్ కార్డ్ ది ఆల్రెడీ మీ దగ్గర లేటెస్ట్ క్రెడిట్ రిపోర్ట్ ఉంటే ఇక్కడ మీరు అప్లోడ్ మై ఓన్ అనే బటన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసేయచ్చు. నా దగ్గర ఏం లేవు కాబట్టి నేను గెట్ ఏ రిపోర్ట్ ఫర్ మీ అని క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఇట్లా నోవా క్రెడిట్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ బిగిన్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డులు ఉన్నట్టు డీటెయిల్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద కొట్టేయండి. తర్వాత మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద కొట్టండి. తర్వాత మీ అడ్రస్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ మీద కొట్టేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ మీద కొట్టేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడ ఈ ప్రమోషనల్ మెయిల్స్ మనకు అవసరం లేదు కాబట్టి చెక్ బాక్స్ ని అన్టిక్ చేసేసి నెక్స్ట్ మీద కొట్టేయండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ది చెక్ బాక్స్ టిక్ చేసి అగ్రీ పైన కొట్టేయండి. తర్వాత ఒకవేళ వీళ్ళు మీ క్రెడిట్ రిపోర్ట్ ని ఫెచ్ చేయగలిగితే ఇక్కడ గుడ్ న్యూస్ అని చెప్పి చూపించేస్తారు. ఒకవేళ వీళ్ళు మీ క్రెడిట్ రిపోర్ట్ ని ఫెచ్ చేయలేకపోతే మీరు మాన్యువల్ గా ఎక్స్పీరియన్ లో గానీ లేకపోతే ట్రాన్స్ యూనియన్ సిబిల్ లో గానీ మీరు మీ క్రెడిట్ రిపోర్ట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసిన ఫైల్ ని మీరు మాన్యువల్ గా ఈ ప్రాడిజీ ఫైనాన్స్ వెబ్సైట్ లో అప్లోడ్ చేసేయచ్చు. ఈ ఎక్స్పీరియన్ ది అండ్ ట్రాన్స్ యూనియన్ సిబిల్ ది కూడా వెబ్సైట్ లింకులు నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతా.
ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక నాకు కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్లు అని అడుగుతుంది. ఆ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసేసి నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత మన పాన్ కార్డ్ నుంచి తీసుకున్న ఇండియన్ క్రెడిట్ హిస్టరీని మనం యూఎస్ క్రెడిట్ హిస్టరీకి కన్వర్ట్ చేయాలి. సో దానికోసము ఇక్కడ ట్రాన్స్ఫర్ మై క్రెడిట్ హిస్టరీ టు ద యూఎస్ అని ఉంటుంది. ఆ బటన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ కి గుంజ వదిలేయండి. ట్రాన్స్ఫర్ కంప్లీట్ అని వచ్చి నెక్స్ట్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది. ఈ పేజ్ లా కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేసేయండి. ప్రాడిజీ ఫైనాన్స్ కి రిటర్న్ మోనికి బ్యాక్ టు లోన్ అప్లికేషన్ బటన్ మీద క్లిక్ చేసేయండి. ఇట్లా మీరు మళ్ళీ మీ టాస్క్ పేజ్ కి వచ్చేస్తారు. థర్డ్ స్టెప్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కోసం వీళ్ళు యాక్సెప్ట్ చేసే డాక్యుమెంట్స్ ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. నేనైతే నా బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ నా సాలరీ కన్ఫర్మేషన్ గురించి అడుగుతుంది. సో దానికోసం ఇది ఏమేమి డాక్యుమెంట్స్ ని సపోర్ట్ చేస్తుందో ఇక్కడ చూపిస్తున్నారు. నేను ఇక్కడ లాస్ట్ 3 months పే స్లిప్లు అప్లోడ్ చేసి అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేసేస్తున్నా. డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసేసి సబ్మిట్ మీద కొట్టేయండి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ టాస్క్ లా వెరిఫై మై డాక్యుమెంట్స్ బటన్ పైన క్లిక్ చేసేయండి. సో ఇంతకు ముందు ఇన్కంప్లీట్ లో ఉన్న టాస్క్లన్నీ ఇప్పుడు అండర్ రివ్యూకి వెళ్ళిపోయినాయి. అవన్నీ కంప్లీట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. ఆ స్టెప్ అయిపోయిన తర్వాత ఇది మ్యాచింగ్ స్టెప్ కి మూవ్ అవుతుంది. మ్యాచింగ్ అంటే బేసిక్ ఏంటంటే ఈ ప్రాడిజీ ఫైనాన్స్ అనేది బ్యాంక్ కాదు, జస్ట్ ఒక ఫైనాన్స్ కంపెనీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే మనలాంటి స్టూడెంట్స్ ని ఫైనాన్సర్లకి లింక్ చేస్తారు. సో ఈ ప్రాడిజీ వాళ్ళు ఇట్లా ఒక మ్యాచ్ ని వెతికి మనకి ఇంటిమేట్ చేస్తారు అన్నట్టు. తర్వాత మనం ఆ మ్యాచ్ ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ నాకు ఒక 3-4 రోజులల్లా యువర్ అప్లికేషన్ ఇస్ మ్యాచ్ టు ఫండింగ్ అని చెప్పి మెయిల్ వచ్చినుండే. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉంటే మీకు ఇట్లా ఒక 3-4 రోజులలోనే మెయిల్ వచ్చేస్తుంది. ఒకవేళ మీ డాక్యుమెంట్స్ తోని కానీ మీ అప్లికేషన్ తోని కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్రాడిజీ వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు. క్లియర్ గా మీకు లోన్ రావాలంటే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మొత్తం చెప్తారు. సో ఇట్లా మీరు వీళ్ళ మెయిల్లకి ఎంత జల్దీ రెస్పాండ్ అయితే మీకు అంత జల్దీ లోన్ శాంక్షన్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా మెయిల్ రాగానే నేను అప్లికేషన్ కి లాగిన్ అయిపోయినా. అంత కరెక్ట్ ఉంటే మీరు లాగిన్ కాగానే ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయినట్టు చూపించేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు ఒక మ్యాచ్ వచ్చింది. వీళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ లోపల మిమ్మల్ని యాక్సెప్ట్ చేయమని అడుగుతారు. అండ్ అట్లనే మీరు మీ ఆఫర్ డీటెయిల్స్ ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కేసులో $44,000 ఇస్తారంట విత్ 9.61 APR రేటు. ఇది మా దోస్త్ గాంధీ, వాడు కూడా నా లెక్కనే సేమ్ UMBCలో డిఎస్కి వస్తున్నాడు. సేమ్ నేను చేసే జాబ్ చేస్తున్నాడు. మాక్సిమం ప్రొఫైల్ కూడా సేమే ఉంది. బట్ వీనికేమో 9.61 APR రేట్ వచ్చింది. నా కేసులోనేమో 9.86 APR రేట్ వచ్చింది. సో ఇట్లా వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ ఇస్తారు. సో మీరు మీ ఆఫర్ డీటెయిల్స్ తోని సాటిస్ఫై అయితే ఇక్కడ యాక్సెప్ట్ మ్యాచ్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు ఇట్లా ఒక లోన్ కన్ఫర్మేషన్ లెటర్ అని చెప్పేసి మెయిల్ వచ్చేస్తుంది. అండ్ మీ డాష్ బోర్డ్ లో కూడా మ్యాచింగ్ స్టెప్ కంప్లీట్ అయిపోయినట్టు చూపించేస్తుంది. సో ఆ లోన్ కన్ఫర్మేషన్ లెటర్ కోసము మీరు ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసేయచ్చు. ఇట్లా ఫైల్స్ ది ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో వీళ్ళు మనం 3-4 రోజుల ముందు పెట్టిన కొటేషన్ కి ఒక కండిషనల్ కన్ఫర్మేషన్ లెటర్ ని అప్లోడ్ చేసేసిండ్రు. అండ్ ఇప్పుడు వీళ్ళు ఇట్లా ఒక కన్ఫర్మేషన్ లెటర్ ని కూడా అప్లోడ్ చేస్తారు. ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఒక PDF డౌన్లోడ్ అయిపోతుంది. బేసిక్ గా మీ వీసా అప్పుడు డైరెక్ట్ ఈ కన్ఫర్మేషన్ లెటర్ ని ప్రింట్ తీసుకొని తీసుకోవచ్చు. నేను కూడా అంతే చేసిన. మీరు జస్ట్ వీసా కోసం మాత్రమే వీళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకుంటున్నారు అంటే ఈ స్టెప్ తర్వాత మీరు ఏం చేయాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్ ఈ PDF ని ప్రింట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. మీరు ఇంకా వీళ్ళకి పేమెంట్లు గిట్ట ఏం చేయలేరు కాబట్టి తర్వాత మీరు కావాలంటే మీ లోన్ అప్లికేషన్ ని క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంట అంటే వీళ్ళు కాలేజ్ వాళ్ళతోని వెరిఫికేషన్ చేసుకుంటారంట. వీళ్ళు మన లోన్ అప్లికేషన్ ని మన కాలేజీకి పంపి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. అది కావడానికి 2 to 6 weeks అవుతుందంట. అప్పటిదాకా ఇంకా వేరే టాస్క్లు ఉన్నాయి, అవి కంప్లీట్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనం మళ్ళీ ఈ టాస్క్ల పేజ్ కి రీడైరెక్ట్ అయిపోతాము. ఇక్కడ ఉన్న డీటెయిల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మంచిగా చదువుకుంటా కిందికి వెళ్ళిపోయి మార్క్ యాస్ రెడ్ మీద కొట్టేసేయండి. సెకండ్ స్టెప్ లో కూడా మొత్తం చదివేసి కింద మార్క్ టాస్క్ యాస్ వ్యూడ్ అని కొట్టేసేయండి. థర్డ్ స్టెప్ లోనేమో ఏదో డ్రాఫ్ట్ PCI డాక్యుమెంట్ అని చెప్పేసి PDF ఫైల్ ఉంటుంది. ఆ 7 pages లో ఉన్న కాంట్రాక్ట్ అంతా మంచిగా నీట్ గా చదివేసి ఐ హావ్ రెడ్ ద PCI డాక్యుమెంట్ బటన్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వీళ్ళు కాలేజీలతో వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఇట్లా ఒక మెయిల్ పంపిస్తారు. నీ వెరిఫికేషన్ అయిపోయింది రాబోయ్, నీ లోన్ అగ్రిమెంట్ ని సైన్ చేసేసి మనీని డిస్బర్స్ చేయించుకో అని అంటారు. వీళ్ళ లెక్క ఎట్లుంటదంటే వీళ్ళు పైసలని డైరెక్ట్ మన బ్యాంకుకు పంపరు, యూనివర్సిటీ వాళ్ళకి పంపుతారు. ట్యూషన్ ఫీజ్ తో పాటు లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్స్ట్రా పంపుతారు. మనం తర్వాత మన యూనివర్సిటీ ఫీ డిపార్ట్మెంట్ కి వెళ్ళి ఎక్స్ట్రా పైసలు వచ్చినాయి రిటర్న్ ఇరవై అని చెప్పేసి అడగాలి. సో ఇక్కడ మీరు టాస్క్లన్నీ కంప్లీట్ చేసేయంగానే మ్యాచింగ్ యాక్సెప్టెడ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ సైన్ లోన్ అగ్రిమెంట్ అని చెప్పేసి వస్తుంది. దీంట్లో బేసిక్ గా మీ లోన్ అగ్రిమెంట్ మొత్తం నీట్ గా చదివేసి అదే పేజ్ లా మీది ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ పెట్టేసి నెక్స్ట్ కొట్టేయాలి. లోన్ అగ్రిమెంట్ సైన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఆల్రెడీ మన యూనివర్సిటీ వాళ్ళతో టచ్ లో ఉన్నారు కాబట్టి మీ క్లాసెస్ స్టార్ట్ కావడానికి ఒక 2-3 వారాల ముందు ఈ యూనివర్సిటీ వాళ్ళకి డైరెక్ట్ మన ప్రాడిజీ వాళ్ళు పైసలు పంపించేస్తారు. తర్వాత ఎక్స్ట్రా పైసలు ఏవైతే ఉంటాయో అవి మీ యూనివర్సిటీ వాళ్ళ దగ్గరకు పోయి మీరు కలెక్ట్ చేసేసుకోవచ్చు. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా ఏం డౌట్ ఉన్నా కానీ డైరెక్ట్ వీళ్ళకి మెయిల్ చేసేస్తే మీకు రెస్పాన్స్ వచ్చేస్తుంది. వీళ్ళ ఈమెయిల్ ఐడిని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. మీ అప్లికేషన్ లో మీరు ఏ పాయింట్ లో స్టక్ అయినా కానీ వీళ్ళకి మెయిల్ చేస్తే వీళ్ళు మీకు రెస్పాన్స్ ఇచ్చేస్తారు. ఒకవేళ మీ తరఫున ఇంకేమన్నా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ కావాలన్నా లేదంటే వెరిఫికేషన్ కోసం ఇంకేదన్నా కావాలన్నా కానీ ఏం ప్రాబ్లం ఉన్నా ఈ ప్రాడిజీ వాళ్ళు డైరెక్ట్ మీకు మెయిల్ పంపించేస్తారు. నెక్స్ట్ మీరు చేయాల్సిన స్టెప్స్ ఏందో కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తారు. సో ఇట్లా
వెబ్సైట్లో వీళ్ళది రెస్పాన్స్ అనేది చాలా స్మూత్ ఉంటుంది. అప్పటి నుంచి మనం మాట్లాడుకున్న నంబర్స్ అండ్ పాయింట్స్ వీళ్ళ వెబ్సైట్లో ప్రస్తుతం నేను చూసి చెప్తున్నా. ఫ్యూచర్లో ఇవి చేంజ్ కావచ్చు. సో అప్డేటెడ్ డీటెయిల్స్ కోసం వీళ్ళ వెబ్సైట్లో ఒకసారి చూడండి. ఇది పైసల ముచ్చట, సో ఆలోచించి తీసుకోండి. సో దాట్స్ హౌ యూ గెట్ యువర్ ఎడ్యుకేషన్ లోన్ ఫ్రమ్ ప్రాడిజీ ఫైనాన్స్. అండ్ యా, అంతే మరి. బాయ్.